హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 67 ఆఫ్ మహాభారత సిరీస్. అసలు శ్రీకృష్ణుడు శిశుపాలుని ఎందుకు వధించాడో తెలుసా? శిశుపాలుడు శ్రీకృష్ణుని చిన్ననాటి బంధువు. అతను కృష్ణుని దగ్గర చాలా శ్రద్ధతో పెరిగాడు. కానీ కాలక్రమంలో శిశుపాలుడు కృష్ణునితో బాగా దూరంగా మారాడు. అతడు కృష్ణుని మాన్యాన్ని, గౌరవాన్ని అవమానించడం మొదలుపెట్టాడు. పట్టించుకోకుండా మొదట్లో కృష్ణుడు అతన్ని క్షమించాడు. కానీ శిశుపాలుడు 100 సార్లు కృష్ణుని అవమానించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సహనానికి కూడా ఒక హద్దు ఉందని నిర్ణయించుకున్నాడు. 100వసారి శిశుపాలుడు శ్రీకృష్ణుని సభలో ఆయన్ను అవమానించడానికి మరొక అడుగు వేశాడు. అప్పుడు కృష్ణుడు తన దివ్యమైన చక్రాయుధం తీసుకొని శిశుపాలుని అక్కడే వధ చేశాడు. మన జీవితంలో కూడా ధర్మం, న్యాయం, సహనం ఎప్పుడు మనలో ఉండాలి. కానీ మనం మన ఆగ్రహాన్ని సరిహద్దులో ఉంచుకోకపోతే దానికి పరిణామాలు ఉంటాయి. కృష్ణుడు చివరికి శిశుపాలుని వధ చేసి అవమానానికి అతనికి ఒక గడువు పెట్టాడు. థ్యాంక్ యూ విచ్ అండ్ ఎవ్రీవన్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.